హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సమయ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటి అంటే వరిపిండితో ఉప్మా అన్నమాట. మాది శ్రీకాకుళం జిల్లా అండి. మా ఊరు సైడ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట ఇది. దీనికోసం ముందుగా ఏం ప్రిపరేషన్ అక్కర్లేదు. కేవలం పెసరపప్పుని మాత్రమే ఒక పావు గంట సేపు హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను, తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. లైట్గా పోపు ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. కొంచెంగా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా దీనికి కారం అంతా ఎండుమిర్చి నుంచే వస్తుందండి. సో అందుకే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఒక 5-6 దాకా నేను ఎండుమిర్చి స్లిట్ చేసి వేసుకుంటున్నాను అన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువను కూడా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. దీన్ని మేము పిండి అంటాము, మా ఊరు సైడ్ అన్నమాట, అలా అంటారు. ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక నానబెట్టిన పెసరపప్పు ఉంది కదా, దాంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసేసి పెసరపప్పుని మాత్రమే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలపాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలండి పెసరపప్పు కూడా. అసలు ఇంట్లో ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు అయిపోయే బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇది. ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చినప్పుడు ఇంట్లో ఏమి ఉండవు కదా, అలాంటప్పుడు ఇది ఈజీగా అయిపోయే రెసిపీ ఇది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. సో వాటర్ వచ్చి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట. మీరు ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బట్ 2.5 అయితే సరిపోతుంది. దానికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నీళ్ళు మరుగొచ్చిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని నేను బియ్యం పిండి మొత్తం ఇలా వేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 to 7 మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే మనకి పిండి అంతా వాటర్లో ఉడుకుతుంది, బాగా స్లోగా ఉడుకుతుంది. సో మూత పెట్టేయండి. దాని తర్వాత ఇప్పుడు నేను నా కిచెన్లో ఉండే సింక్ ఏరియాని చూపిస్తున్నాను. సింక్కి పైన వాటర్ ప్యూరిఫైయర్ని ఇలా ఫిక్స్ చేసాము. కిందన సింక్ ఉంటుంది. ఇది బిల్డర్ ఇచ్చిన సింకే, స్టీల్ది అన్నమాట. ఇంకా ఈ సింక్కి సైడ్లో నేను ఒక ఆర్గనైజర్ తెప్పించాను అమెజాన్లో. చాలా బాగా యూజ్ అవుతుంది నాకు. సింపుల్గా ఉంది. ఒక స్టిక్కర్ ఇచ్చాడు, అది అంటించేసి ఆ స్టాండ్ ఇలా పెట్టేస్తే అయిపోతుంది. నేను ఒక 4.5 years నుంచి వాడుతున్నా. ఇది అస్సలు ఏం అవ్వలేదు. జస్ట్ సింపుల్గా ఇలా తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ అలా పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఉంది అండ్ ఇంతవరకు ఏమీ అవ్వలేదన్నమాట. నాకైతే చాలా మంచి ఆప్షన్ ఇది అనిపించింది. అండ్ దాని పక్కనే ఒక వైపర్ కూడా ఉంచుకున్నాను వాటర్ లాగడానికి. ఆర్గనైజర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే అమెజాన్లో మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఇది బాగా ఉడికిపోయి ఉంటుందండి. ఇంకా మూత తీసి బాగా కలుపుకోవాలి. ఎక్కడ పిండి ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోండి. అప్పుడే తినేటప్పుడు మళ్ళీ పిండిగా ఉండకుండా టేస్టీగా ఉంటుందన్నమాట. మెత్తగా అయిపోతుంది. బాగా కలుపుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక కొంచెంసేపు మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే అది కొద్దిగా క్రిస్పీ లాగా అవుతుందండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇది మా ట్రెడిషనల్ డిష్ అని చెప్పచ్చు. ఎంత అలా ఉండలు లేకుండా కలుపుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టి కొద్దిగా సిమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూస్తే కొద్దిగా క్రిస్పీగా అవుతుంది అన్నమాట బాటమ్ లేయర్ అంతా. ఇంకంతే,
అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో ఉప్మా. ఇలా అందరూ ట్రై చేయండి. అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ ఇదే. చాలా బాగుంది కదా. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి నా వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.